హాయ్ అండి. ఉప్మా చేసుకుందాము. మా మనవరాలకు ఉప్మా అంటే ఇష్టం అండి. అందుకని ఉప్మా రవ్వ ఫస్ట్ కళాయిలో వేసి ఏపి సైడ్ పెట్టుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొద్దిగా జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అట్లానే పచ్చిమిర్చి, కరివేపాకు. పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది ఉప్మానే. అసలు మా మనవరాలు అయితే ఎప్పుడు ఉప్మానే అడుగుతుంది. చాలా ఇష్టంగా తింటుంది అనమాట ఉప్మా. అందుకని తను ఒక్కదానికి ఒక గ్లాసుడంతా వేసేసాను. మనం టమాటా ఉంటే చిన్న తరిగేసుకోండి. నేను టమాటా పొడి వేసుకున్నాను. ఆ గ్లాస్తోని గ్లాసుడు రవ్వ తీసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. అవి మసిలే వరకు కొంచెం వెయిట్ చేస్తే సరిపోతుంది. త్వరగా అయిపోతుంది ఉప్మా. కొంచెం అల్లం అనేది తురిమేసేసుకొని చిటికెడు రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. వేయించుకున్న రవ్వ అంతా కూడా కలుపుతూ వేసుకుంటే రెడీ అయిపోయిందండి ఉప్మా. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు టమాటాలు ఎండబెట్టుకొని అలా పొడి చేసుకుంటే వేపుడులో కానీ ఇలా ఉప్మాల్లో కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. తీసి సైడ్కి పడేసే అవకాశాలు ఉండవు. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా పుల్ల పుల్లగా. 1 స్పూనే వేసాను టమాటాది. ఆ వీడియో కూడా ఉంది, కావాలంటే స్టోర్ చేసుకోండి. ఎలా ఏంటి అనేది మామిడికాయ ముక్కలు, టమాటా ఇవన్నీ కూడా వీడియోలు చాలా పెట్టాను. మా మనవరాలకు షుగర్ అంటే ఇష్టం అండి, అందుకని వేసాను.